ఎవరితోనో తిరుగుతుండు, నువ్వు మోసపోతున్నావు అది అని. అది ఈరోజు నిజమైందనమాట. లే నువ్వు లేరా బే ఫస్ట్ లే. అరే చెప్ తినిపిస్తా లే ఫస్ట్ లే. చాటింగ్ చేస్తున్నావు మడదాలంట చూపిస్తావు చూపిస్తావు. ఎందుకు పెడుతున్నావు? ఫేమస్ అయితే చేంజ్ అయిపోతారు. ముందు ఒకలాగుండే ఇప్పుడు ఒకలాగా మారిపోయింది. పబ్బులు ఎందుకు అలవాటు అవుతున్నాయి నీకు? పబ్బులు ఏమైతుంది పోతే ఎందుకంటావు? ఇంటికి అని ఎందుకంటావు? అర్థమైంది. మీ ఇంట్లో నువ్వు పొద్దున్న నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొట్టినావు? సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఈరోజు నేను మళ్ళీ వచ్చేసిన ఏంది అని చూస్తున్నారా? ఈరోజు అంటే చాలా సీరియస్ అనమాట. అన్న మళ్ళీ దొరికేసిండు. ఇన్ని డేస్ బెన్నర్ చెప్తా ఉండే అనమాట, ఏమని అక్క అన్న ఎవరితోనో తిరుగుతుండు, నువ్వు మోసపోతున్నావు అది అని. అది ఈరోజు నిజమైందనమాట. ఇక చూపిస్తా మీకు, ఒక్క నిమిషం. ఈయనకి సిగ్గుశరం ఉందా? కింద కామెంట్స్లో తిట్టండి. పెళ్ళ 2 పిల్లలు ఉన్నాక. అదే ఫేమ్ వస్తే మనుషులు మారిపోతారు. చూడండి, మర్దల్ సిస్టర్ అంట. చూడు కాంటాక్ట్ మర్దల్ సిస్టర్. అది మెసేజ్ చేసింది ఏమని, 2 minutes కాల్ కర్ హో జాతా. ఇగో లొకేషన్ కూడా అదే చేస్తా. ఇన్ని డేస్ నిజంగా చెప్తున్నా, నేను మస్తు నమ్మినా. మస్తు నమ్మేసిన. బెన్నర్ చెప్తుంటే నేను నమ్మలే. ఎందుకంటే బెన్నర్ 24 hours అన్నతోనే ఉంటుంది కదా ఈ మధ్యలో. ఆయన ఏమేమి లెక్కలు చేస్తుండో అన్నీ తెలుస్తున్నాయి. అక్క నువ్వు మోసపోతున్నావు, అక్క అన్న ఎవరితోనో తిరుగుతుండు అని చెప్తే నేను నమ్మలే. ఆయన మీద నాకు నమ్మకం ఉంది అట్లా చెప్పకని ఉల్టా ఆయననే తిట్టినా నేను. కానీ ఈరోజు నిజమైందనమాట. ఇప్పుడు ఆయన పెళ్లి చేస్తా రండి. సిగ్గు శరం లేకుండా రాత్రి అంతా తిరిగేసి వస్తాడు, దున్నపోతులాగా అంటాడు. చూపిస్తారండి. అరే కరే గిరే అని చెప్పి మంచి అడుగుదాం. నువ్వు లేరా బే ఫస్ట్ లే. అరే చెప్ తినిపిస్తా లే ఫస్ట్ లే. బరాబర్ కొడతా. అర్థమైందా? పట్టుకుంటా. ఏం చేస్తున్నావా నువ్వు? ఏంది ఏం చేస్తున్నావు? ఇగో నీ రహస్యాలు, నీ లంగ పనులు. దొంగ లెక్కలు చేస్తున్నా అంటే గట్టిగా అరిస్తే భయపడిపోవాలా? చాటింగ్ చేస్తున్నావు మడదాలంట చూపిస్తావు. ఎందుకు భయపడుతున్నావు? అడిగక్క అడిగి తెలుసుకో. ఎవరు అడుగుతున్నా? ఇగో చూపిస్తా. నువ్వు ఎక్కువ మాట్లాడకు. బరాబర్ కొడతా. అట్లా అయిపోతుంది. మరి ఎందుకు కొడుతున్నా అంటే నా ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. దొంగవా లంగవా చెప్పేసుకుంటున్నావా? పప్పు నుంచి రా బేబీ అని చేస్తుందా? దూరం ఉంటది. తెలుసు. అయినా ఆమె కాంటాక్ట్ నీ దాంట్లో ఎందుకు ఉంది? ఎందుకు మాట్లాడుతావు? నేను చేస్తున్నా అట్లనే. నేను మాట్లాడుతున్నా. పైన లొకేషన్ కూడా ఉంది. నువ్వు కలవనికి పోయినావు కదా? రాత్రి వస్తున్నావు. ఎవరితో కలిసి వస్తున్నావు అవనికి తెలుసు. కూడా పోయినావు. 28 సిగ్గు శరం లేదు కొంచెమైనా? అన్నం తింటున్నా, గడ్డి తింటున్నావు. 2 పిల్లలు. నాకు నిన్ను చూస్తే నెత్తి వలగొట్టబోదు అవుతుంది దీంతోనన్నా. అసలు పేరు చూపి నాకు ఏముంది? ఏవైతే మర్దల్ సిస్టర్ అంట. సాయి వాళ్ళ మరదల. సాయి వాళ్ళ మరదలు అయితే నీకేం పని దాంతో? ఏది అంటున్నావు ఇప్పుడు చెప్పు. చూపిస్తా. సాయి వాళ్ళ మరదలు లొకేషన్ ఎందుకు సెండ్ చేసి
ఏంది ఇప్పుడు అప్పటికెళ్ళి కాముషిన్నా ఇప్పుడు ఎవరు తిట్టండి తూ అని ఉంచండి నన్ను కామెంట్స్ సాయి వాళ్ళ మరదలు నువ్వు నాకు ఎందుకు కొట్టినావు? బరాబర్ కొడతా దొంగలాట ఎందుకు కొట్టినావు? ఇగో మీరు చూసినారు నన్ను ఎట్లా వీడియో ఎందుకు తీస్తున్నారు మీరు? అవును ప్రూఫ్ పెట్టుకుంది. నేనే కొట్టినా, నేను అమ్మాయిలతో మాట్లాడుతున్నా, నేను ఆడలతో మాట్లాడుతున్నా. అంటే అంత 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 బరిదెగించినావారా నువ్వు సిగ్గు శరం లేనోడా? ఎందుకు తీస్తున్నావు నువ్వు? బరాబర్ తీసుకోండి చరిత్ర బయట తెలవాలి కదా ఏం చరిత్ర? అర్థమైందా? ఏం చరిత్ర? బయట తెలవాలి కదా ఏంది? దొంగలే అంటే ఫేమ్ అయితే చేంజ్ అవుతావా మనిషి? ఏం ఫేమ్ అయితే? అవును దొంగలు పైసలు వస్తే ఫేమస్ అయితే చేంజ్ అయిపోతారు. ముందు ఒకలాగా ఉండే ఇప్పుడు ఒకలాగా మారిపోయింది. పబ్బులు ఎందుకు అలవాటు అవుతున్నా నీకు? పబ్బులు ఏమైతుంది పోతే? షోక్లు ఎందుకు వస్తున్నాయి కొత్తగా? పోనీ లైట్ ఇది తీసుకుంటున్నా గుంజిందనుకో చేతికి వచ్చేయాల. అర్థమైందా? స్టార్ట్ చేసినావు అనుకో మళ్ళా చట్టాలు గిట్టాలు అని చెప్పి మూసుకొని ఉంటున్నాం. guys. నా తప్పు మీద- చేసింది కాక ఇంకా నాకు అర్థమైంది, నా మీద వీడియో ఇస్తున్నారు, నాకు అర్థమైంది. వీడియో చేస్తున్నాం నీ మీద. అందుకే చెప్పినాక వీడియో పెట్టొద్దు అని చెప్పేసి ఏదన్నా మజా నువ్వు అయినా కానీ నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తావు నువ్వు? బరాబర్ rights ఉన్నాయి. నేను వైఫ్ ని బరాబర్ rights ఉన్నాయి. బరాబర్ చెక్ చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు రాక్షసి అని నేను అవునా అనుకుంటున్నా. దొంగ ఇప్పుడు తెలిసి నమ్మినా కదా నేను అర్థమైంది. సారీ నువ్వు నాకు కొట్టుడు అంటే నా ఇర్ఫాన్ ఖాన్ కొట్టిపియాలా? ఇర్ఫాన్ ఖాన్ కొట్టిపియాలా? ఎందుకు కొట్టిస్తావు? సిగ్గులేదు. ఇదా పిల్లలకు నేర్పించేది. పెళ్ళై పిల్లలున్నా మోసం చేస్తున్నావు కదా. ఓన్ మోసం చేసినా నన్ను చేసినావు. ఫోన్ చేసిన ఏడ చేసిన చూపి. నాకేం తక్కువ ముసలాడు అవుతున్నా ఇంకా ఆయన భరించుకుంటుంటున్నా. ప్రతి ఒక్కరు నువ్వు ముసల్దాన్ అయితే నేను ఎందుకు అవుతున్నా? ముసలాన్ అయితే నువ్వు ముసల్దాన్ అయితే అది పోనీ రాదక్క చేసుకుంటే వేసుకొని వదిలేసాను అడుగు రాదు. ముసలోనికి షోక్లు ఇంకా షోకులు. నువ్వు అసలు ఎందుకు చాట్ చేస్తావు? నీకేం పని? నేను ఏమైనా చేస్తా, రేపటికెళ్ళి నేను తిరుగుతా, అర్థమైందా? ముసల్దానానికి షోక్లు వచ్చినాయా? నేను ఇగో ఒక్క పడుతున్నా తిరుగుతా తిరిగి కాదు తిరిగి పెట్టి నేను కూడా ఏం చేయాలి చేస్తా. అర్థమైందా? చేయి నువ్వు ఇదే చేద్దామని చేయాలా? నేను చూడాలి తిరిగి పెట్టుకో. నువ్వు పోవమ్మా మీ ఇంటికి పో. ఎందుకు 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 ఎవరిని తెస్తావు? నేను పోతే ఎవరు ఉన్నారు? నువ్వు నాకు ఇగో ఒక మాట చెప్తా. ఎందుకంటావు ఇంటికి అని ఎందుకంటావు? అర్థమైంది. మీ ఇంట్లో అట్లనే అంటారా? ఇప్పుడు నేను ఒక నువ్వు నాకు చూడాలా నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు? రెండు చూస్తాడంట. ఎందుకు తెలుసా? నువ్వు పొద్దున్న నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను? గైస్ నాకు డిఫేమ్ చేయడానికి చూస్తుంది. నా ఫోన్ చెకింగ్ చేసి నాకు వీడియో అంటే దొంగ బయట అంటే నువ్వు చిన్న పని చేయకపోతే చెప్తావు ఊరు ఇట్లా వేసే చెప్పడం తప్ప ఆ పని చేయకపోతే వేస్తలే అంటావు. నాకు తెలుసు వీడియో తీస్తారు వీళ్ళు. వీడియో ప్రాంక్ ఆ చేస్తారు. ప్రాంక్ అనుకుంటుండే మక్క సిగ్గులేదా? చూపెట్టినా సిగ్గు వస్తలే చూపెట్టినా కదా. ఊకే ఇంటికో అంటావు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఇంటికి పంపించనిక పెళ్లి నువ్వు మంచిగా ఉంటావు అనుకున్నా. రాక్షసి అని పెళ్ళైన తర్వాత అయితే పంపించేస్తావా అన్న? పంపించేస్తావా? అయితే పంపించేస్తావా? వెళ్ళిపోమని పంపించేస్తే వాళ్ళకి ఏం కావాలి అది ఇచ్చేస్తాంగా. అవునా? అందరూ చేసుకున్నావు పెళ్లి. వేరే దాంతో ఎందుకు తిరుగుతారు? పప్పుకి ఎందుకు వస్తున్నావు? ఉట్టిగా ఎందుకు? పొద్దున కష్టం వేరే దాన్ని పట్టుకొని నువ్వు కనుక నువ్వు కెమెరా ఎందుకు బంద్ చేయమంటున్నావు అన్న? అంటే కెమెరా బంద్ చేసి దొంగ కెమెరా బంద్ చేస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు చూడండి. మీరే చూడండి. ఏదేంటి పరేషాన్ బాయ్ సిమ్రాన్ ఖాన్ కెమెరా ఆఫ్ కెమెరా క్యారెక్టర్ ఆఫ్ కెమెరా నేనే ఇప్పుడు కొట్టినానుకో సింపతి లేపుతుంది. అది ఆ వీడియోలో పెట్టుకొని చూసిరా నన్ను ఎంత టార్చర్ చేస్తుండే ఎట్లా భరించుకుంటున్నా. ఒకసారి చెప్తా ఉట్టి చెయ్యి ఇట్లా అన్నందుకు పోలీస్ స్టేషన్ లో చెయ్యి కొట్టేసింది అన్నది. ఇప్పుడు ఈ వీడియోలో ఇట్లా కొట్టి పెట్టినా అనుకో అది కడిగేసి పోయి పోలీస్ స్టేషన్ లో సార్ నాకు ఇట్లా కొడుతుండే ఇగో ప్రూఫ్ ఇది ఉందంటారు. ఎందుకు అది టెన్షన్ నాకు? అరే ఇగో ఒక మాట చెప్తా, మొగుడు వచ్చినాక కాలు ఒత్తాలా నీళ్ళు ఇయ్యాల డబ్బులు చూసుకుంటారు. ఎందుకు మీరు చేస్తున్నావు? మీవే వత్తాలా? మీరు వత్తొద్దు. 24 గంటలు వీళ్ళ అమ్మ ఫోన్ చేస్తూనే ఉంటారు. ప్రేమ అన్న బిడ్డ మీద. ఒక నిమిషం. మీ మమ్మీ కదా? మీ అక్క కదా? మీ మమ్మీ అవునా? గంటలు మాట్లాడుతుంది. అవును ఫోన్ లో 20 ఒక చూపెట్టాలా? కాలేజ్ చూపెట్టాలా? ఎన్ని గంటలు మాట్లాడుతా? వీడియో తీసు లేకపోతే చూపిస్తుండే అని ఆహా అనుకుంటే అందరు లైఫ్ లో ఆహా అయిపోతున్నాయి. ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. చెప్పు ఏంది ఏంది చెప్పాలా? పోనీ అక్క చెప్పు పిల్లు పో.
ఎవరిని కొడుతుంది చూద్దాం నాడు పిలు భయమా చూసినావా మా అమ్మ ఇట్లా భయపెట్టిస్తుంది ఈమె ఇంట్లో ఒక రౌడీ లాగా బతుకుతుంది భయపెట్టిస్తున్నా. ఇగో తప్పు చేయనప్పుడు నేను భయపడా అర్థమైందా తప్పు చేయనప్పుడు నేను భయపడను పిల్లలు కూతుర్లాగా ఉండాలా తల్లికి అర్థమైందా మా అమ్మని మంచి చూసుకుంటే నీకు మంచి ఏం చేస్తున్నా మరి పైసలలో ఇట్లా ఎగరేస్తా పైసలు ఇట్లా ఎగరేస్తా అర్థమైందా మా అమ్మ వండితే తింటుంది గాయస్ ఓర్ పిల్లలు ఉంటేనే వండుతుంది లేదంటే నేను ఎందుకు అత్తలున్నప్పుడు ఉండలే రేపు డెలివరీ అనగానే ఈ రోజు దాకా వండి పెట్టిన 9 months అబద్ధాలు ఆడొద్దాను వండింది వండలే సరే అన్ని ఇగో ఇవన్నీ ఇగో పిల్లలు అంటూ అమ్మతో మాట్లాడడానికి టైం ఉంటుంది ఇవన్నీ ఇట్లా ఇగో ఇర్ఫాన్ వాళ్ళు పెద్ద అయినాక అడగండి నా వండుతలే అని పెద్దలు తీసుకోమని వాళ్ళు అక్కుంటలే ఇప్పుడు పెద్ద కబోర్డింగ్ అవన్నీ వేసుకొని ఉంటలే సామాన్ అన్ని కనిపించవు అప్పుడు శంషాబాద్ లో ఉండమంటే ఎందుకుంటలేవు పాములు వస్తాయంట పాములు శంషాబాద్ లో సరే ఇప్పుడు ఉంటా ఎందుకు ఉండాలి అంటే రీజన్ నిజంగా పాములు వస్తాయడ అండ్ ఇంకొకటి అదే అదే ఆ పాములు కూడా నీకు చూసి భయపడతారు నువ్వు పెద్ద పాము నీకు తెలియదు అది పొద్దున పోతే ఏ రాత్రి వస్తాడో తెలియదు ఇంటికి ఇడు అదేనంట ఈ రోజు నుంచి రెస్పెక్ట్ పోయింది నాకు అర్థమైందా దొంగ లెక్కలు చేసినావు నేను పెళ్లి చేసుకుని ఉన్నా అన్ని రోజుల నుంచి సరే నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ చేయండి నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ చేయండి ఇంత సాడీస్ ఉన్నారు ఎవరు అవునా అర్థమైందా మీకు ఏంటంటే మీకు ఆ ప్రేమ ఎట్లా అయిపోతుంది అంటే సాడీస్ మీకు రియాబ్ సెంటర్ అని ఒకటి ఉంటది పిచ్చోళ్ళకి వేస్తారు అట్లా మంచోళ్ళు కానీ అట్లా మీ అందరికి వేసేయాలా మీకు అద్దాల ముందట కూర్చోబెడితే మీ రూపాలు ఏంది మీలో ఎన్ని దయాలు ఉన్నాయి ఏంది అనేది బయట వస్తాయి నువ్వు పిచ్చిదాన్ని అంటుండే ఇండైరెక్ట్ ఆడ అద్దం మధ్యలో కూర్చోబెట్టి 4 అద్దాలు ఉంటాయి ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క దయ్యం చాలా చెప్పినా కానీ కవరింగ్ బాగానే చేసినా కానీ ఆమె ఎందుకు మెసేజ్ చేసింది అదే ఆమె సాయి వాళ్ళ కొడతా పోవడమని ఇంకా నీకెందుకు చేసింది అరే ఆ పెళ్లి దావత్ గురించి నువ్వు చెప్పొచ్చేదాన్ని చెప్తే అయిపోతుంది అన్ని వేసి నన్ను చెప్పాలా మరి హారిక హాయ్ అని చెప్పింది స్పందన హాయ్ అని చెప్పింది ఇట్లా నాకు ఈ చాడీలు మీ ఆ ఇంట్లో ఏమైతుంది ఈ ఇంట్లో ఏమైతుంది అట్లా వందల మంది చేస్తారు నువ్వు ఇట్లా భయపెట్టించిన అనుకో ఈ రోజులు చాటింగ్ లో డిలీట్ చేయాలి ఎప్పటి నుంచి చేస్తాడు మరి చాటింగ్ కాదు ఇంట్లోంచి ఉరిపోతా ఏదో ఒక రోజు అదైతే ఖచ్చితంగా నేను ఇంట్లోంచి ఉరిపోయే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు నువ్వు ఎత్తికినా నేను దొరకా ఏంది ప్లాన్ అంటే ఆల్రెడీ ఉంది దాని దగ్గర కురికిపోతా అని చెప్తున్నావు ఎవరో కాదు ఇప్పుడు నేను ఉరిపోయినా గానీ ఇల్లు కబ్జా అంటారు ఫస్ట్ పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా యాక్చువల్లీ ఏం చేసామన్నా మీరు వీడియో పెట్టిరు ఇగో నేను వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది ఆడ పెట్టుకోని ఇట్లా స్టెప్స్ ఎక్కుతుంది నేను స్టెప్స్ ఎక్కుతున్నా మంచిగా వీడియో పెట్టింది చెప్తుంది దా అంటుంది మీ అన్న దొంగ లెక్కలు చూడు ఎట్లున్నాయని మా అన్న మంచోడు అని చెప్పాలి ఎప్పుడైనా కాదు ఫస్ట్ ఇలా తీసుకొచ్చి మర్దల్ సిస్టర్ చూడు అంటుంది చూడు అంటే నువ్వు చూస్తావు దయ్యాలు మొత్తం దయ్యాల గంపాలు ఇక్కడ లేని అసలు ఏడికెళ్ళి వచ్చినావు మన జీవితంలో అదృష్టం అన్నా నీకు అట్లా ఏమే అదృష్టం అవును మళ్ళా అవును లేదంటే ఏం కాదు వచ్చినందుకు నేను యూట్యూబ్ పెట్టినా మంచిగా ఉన్నాడు బబ్బు అని నవ్వుతాడు వాడు దుఃఖేగల నాకు యూట్యూబ్ అన్నిటికీ వీడియోలు వేసి ఇచ్చింది వీడియోలు చేసి ఇచ్చింది అంటున్నావు ఫ్యామిలీ వీడియోలు కాదు వాయిస్ కట్ నేను యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినాను యూట్యూబ్ అంటున్నావు ఏమా చెప్పాలి సరే ఒక మాట చెప్తా నేను ఒక అమ్మాయి యాక్టింగ్ చేయడానికి వస్తుండే అప్పుడు ఆమె నువ్వు మీ ఇంట్లో ఉండే ఏం టిక్ టాక్ అంటే టిక్ టాక్ ఇన్స్టాలో రీల్స్ చేసినావు కానీ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసినావు నువ్వు వచ్చినాక కాదు నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోదా యాక్సెప్టబుల్ కాదు ఈమె రాధా మారింది నా దగ్గరకు వచ్చినాక పోనీ ఏం చేస్తాం లాస్ట్ ఓడిపోవాల్సిందే మారింది పో అన్న నేను ఎత్తిన వస్తుందమ్మా నాకు పొద్దున రాత్రి హ్యాంగ్ ఓవరా ఈ పనుల్లో కనిపించలేదు నేను ఇంకో పెళ్లికి రెడీ ఉన్నాను నేను ఉంటే మెసేజ్ చేయండి ఓపెన్ గా అమ్మమ్మలు మెసేజ్ చేయండి ఆంటీలు మెసేజ్ చేయండి చేయండి చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అంటూ కుట్టవా
చెప్పు, చేయమని చెప్తున్నావు. నేను చేయలే, ఇప్పుడు చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. నిజంగా నేను ఏదో ఒక రిలేషన్షిప్ అయితే పెడతా. రాజా అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? అసలు నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఓరో ఒకటి చూస్తాడు, ఫోటోలు పెడతాడు. నేను కాశ్మీర్, కన్యాకుమారి, లడాక్ అటు ఒక అమ్మాయితో నువ్వు వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు? ఓర్ నువ్వు ఎందుకు పైస ఉందనా బల్బు చూపెట్టుకుంటున్నావా? చెప్పు, పైస ఉందనా? పైస లేకపోతే వాడుతావు. మా భార్య చెప్పు, ఏం చెప్పు. ఇగో ఇప్పుడు పైసలు లేకపోతే మూసుకొని వాడు ఉంటాడు. ఇప్పుడు పైస ఉందనే కదా దాంతో పోతా, ఆడికి పోతా, లదాఖ్ పోతా, కాశ్మీర్ పోతా అంటుండు. ముసలోనైనాక పోతానే నేను. మరి నేను కూడా ముసల్దాన్ అయితేలేనా? నన్ను ఎందుకు తీసుకోవతలేవు? పిల్లలు ఎవరుగా నువ్వన్నారు? పిల్లలు తీసుకోనంటే తీసుకొని చిన్నోడిని తీసుకోవద్దనే హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇర్ఫాన్ కి తీసుకోవచ్చు. హెల్త్ ఖరాబ్ కాని ప్లేసెస్ ఏం లేవా? అరే మొత్తం అరే బయట తిప్పదు, బయట గాలి తాకుతాయి. కాదు, ఇప్పుడు వేరే ప్లేసెస్ ఏం లేవా నార్మల్ గా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇట్లాంటి టార్చర్ చేసే భార్యలు ఉంటే దూరం అయిపోయి మనశ్శాంతి దొరుకుతుంది మీకు. అవునా? ఫ్యామిలీని రోడ్ మీద వేయాలనుకుంటున్నాను ఒకళ్ళ జీవితం. నువ్వు ఇదే మెసేజ్ చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మెసేజ్ యూట్యూబర్ జీవితాలు నాశనం చేసుకోమని. నేను సచ్చేదాకా ఇట్లనే టార్చర్ తోనే ఉండాలేమో. నాకు నేను జైలు నుంచి నేను కేజీలు ఉన్నా, నేను పక్షి. దాంట్లో బయటికి పోవడం మంచిదా లేకపోతే దాంట్లో కుల్లి 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 చచ్చిపోమంటారా? నన్ను వేసిన అట్లా అర్థమైందా? నువ్వు కాదు తిను అన్నం కుక్కకి వేసినట్టు. ఇగో ఈ కొత్త కొత్త వెరైటీలు ఏం రావు, అవి నేర్చుకోడు. మొగడు ఏం చేస్తుండు, మొగడు ఏ పని చేస్తుండో, ఇది ఓన్తో మాట్లాడుతుండే. కొత్త కొత్త కూరలు నేర్చుకొని, కొత్త కొత్త పనులు నేర్చుకొని, మిషన్ పనులు. ఒకప్పుడు ఎంత బాగా చేసినా టేస్ట్ సూపర్ ఉంది అని ఏ రోజైనా చెప్పినారా? కెమెరా ఇగో ఇప్పుడు కెమెరా బంద్ చేయి కాదు, నువ్వు ఇట్లా చెప్పినావు అనుకో, నేను మంచి మాటలు అయితే ఒక్క రోజు తినబుద్దే కాదు గాయస్ నాకు. అవునా? సరే, నాకు మంచి పాయింట్ దొరికింది. మంచి పాయింట్ ఎందుకు తినాలని తింటావు? అమ్మో సూపర్ టేస్ట్ దొంగ. ఇగో కూరలు నేర్చుకో ఫస్ట్. సరే, నాకు మంచి పాయింట్ దొరికింది. నాకు వండడానికి రాదు కదా, ఈ రోజు నుంచి నేను వండాను.